హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో ఇది. మేము యాక్చువల్గా ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలని వెళ్ళాము. సో రెండు కలిసాయి. చాలా రోజులు అయింది వెళ్ళక అండ్ ఫంక్షన్ రెండు కలిసాయి. ఇంకా మేము మార్నింగే రెడీ అయినాం అందరము వెళ్ళడానికి. కాకపోతే చాలా టైం పట్టింది. ఎప్పుడో లేసి రెడీ అయినాం కానీ అసలు మేము టెంపుల్కి వెళ్ళేసరికి ఒక 12కి స్టార్ట్ అయితే 2కి అలా వెళ్ళినాము. చాలా లేట్ అయిపోయింది వెహికల్ లేక. ఫైనల్గా మాకు ఒక ట్రాక్టర్ అయితే అరేంజ్ చేశారు. ట్రాక్టర్లో వెళ్ళాము. చాలా డేస్ తర్వాత ట్రాక్టర్లో వెళ్ళినాము. అసలు అదొక మెమొరీ. కొంతమంది దాన్ని షైగా ఫీల్ అవుతారు. కాకపోతే ఇంకా వాళ్ళు అరేంజ్ చేసిన వెహికల్లో పోవాలి కాబట్టి పోయినాము ట్రాక్టర్లో. ఇంకా మేము ఇప్పుడు ఇది మార్నింగ్ వీడియోనే, నేను రెడీ అయ్యి తీస్తున్న వీడియో. కాకపోతే మేము వెళ్ళేసరికి చాలా టైం పట్టింది. ఇప్పుడు మార్నింగ్ 8 9 తీసిన వీడియో. మేము ఇక్కడ నుంచి 12 అలా స్టార్ట్ అయ్యాం. రెడీ అయ్యి చాలాసేపు వెయిట్ చేసినాము. అప్పటికి కానీ ఇంకా వెళ్ళలేదు. ట్రాక్టర్లో ఎక్కిన తర్వాత కూడా ఇంకా నడపడానికి ఎవరు లేననేసి కూడా చాలాసేపు వెయిట్ చేసినాము. ఫుల్ ఎండ కొడుతుండే. ఆ ఎండకు కూడా 1 అవర్ అట్లా కూర్చున్నాము. ఇంకా తర్వాత అయితే స్టార్ట్ అయిపోయినాము. స్టార్ట్ అయిన తర్వాత కూడా నేను చాలాసేపు వీడియో అయితే తీశాను, చూడండి. ఇంకా ఇది చాలా లాంగ్, పెద్ద స్పెషల్ ఏం కాదు. అన్ని విలేజెస్ ఎట్లుంటాయో అట్లే ఉంటుంది. కాకపోతే నా మెమొరీస్ కోసం నేను తీసుకున్నా. ఇంత దూరం మనము ఇయర్లీ వన్స్ కూడా అట్లా వెళ్ళలేము కదా. ఒకసారి వెళ్ళినాము. అక్కడ జరిగిన అన్ని థింగ్స్, మెమొరీస్ కూడా నాకు గుర్తుంటాయి. ఎస్పెషల్లీ ఇది నా మెమొరీస్ కోసమే తీసుకున్నాను. నేను పెట్టే ఏ వీడియో అయినా కూడా అందరికీ నచ్చాలని ఏం లేదు. కాకపోతే నా మెమొరీస్ కోసం కూడా నేను తీసుకుంటా. ఎంతో కొంత అలా కొన్ని టిప్స్, కొన్ని ఇంపార్టెంట్ ఏమన్నా యూజ్ అయ్యి ఉంటే మధ్యలో చెప్తా. అవి కొందరికి యూజ్ అవ్వచ్చు, యూజ్ కాకపోవచ్చు. ఫైనల్గా టెంపుల్కి వచ్చేసినాము. టెంపుల్కి వెళ్ళిన వెంటనే దర్శనం చేసుకున్నాము. యాక్చువల్గా డోర్స్ క్లోజ్ చేస్తారంట టెంపుల్వి, దర్శనం ఆపేస్తారు కొద్దిసేపు. ఆ టైంకి వెళ్ళినాము మేము. సో హడావుడిగా లోపలికి వెళ్ళి ముందైతే దర్శనం చేసుకున్నాము. మళ్ళీ అంతసేపు వెయిట్ చేస్తే మేము వెళ్ళాల్సిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఫంక్షన్ కొంచెం దూరం, ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో తొందరగా దర్శనం అయిపోతే మళ్ళీ ఫంక్షన్కి రీచ్ అవుతామనేసి హడావుడిగా వెళ్ళినాం. దర్శనం కంప్లీట్ అయింది. పక్కన నది వారుతుంది, ఒక నది ఉంటుంది, పెద్ద నది. మేబీ అది గోదావరి నది అనుకుంటున్నాను నేను, నాకు కరెక్ట్గా తెలీదు.
మేము వచ్చిన ప్లేసు పెనుగంచి ప్రోలు. తిరుపతమ్మ తల్లి అమ్మవారు ఉంటారు ఈ గుళ్ళో, చాలా ఫేమస్ అమ్మవారు. ఒక స్టోరీ కూడా ఉంటుంది వాళ్ళది, ప్రతి దేవుడికి ఒక స్టోరీ ఉంటుంది కదా, అట్లనే ఈ దేవుడికి కూడా ఒక స్టోరీ ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్కి నేను మా తమ్ముడు చెల్లి పుట్టి వెంట్రుకలు తీసినప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. దగ్గర దగ్గర చాలా 13-14 ఇయర్స్ అయిపోయింది. మీకు నేను ఒక నది అని చెప్పాను కదా ముందు, ఇదే ఆ నది చాలా పెద్దగా ఉంటుంది నది అయితే. మేము అప్పుడు వచ్చిన విషయాలన్నీ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా మేము వచ్చిన ఫంక్షన్ ఏంటంటే అన్నప్రసన్నకు వచ్చినాము. మా అల్లుడిది అన్నప్రసన్న. అక్కడ వాళ్ళు మాకన్నా ముందే టెంపుల్కి వచ్చి ఎర్లీ మార్నింగ్ అన్నప్రసన్న చేసుకొని ఈ వాగుకి ఇటుపక్కల ఒక తోట ఉంటుంది, ఆ తోటలో వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేశారు. అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చేసినాము. ఇంకా బ్యాక్ టు హోమ్, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఇదే ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.